భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం. హార్ముజ్ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్. ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఎన్ఈపీ కీలక విషయాలు తెలిపిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత. అక్రమ చొరబాటుదారుల నిరోధించేందుకే నిర్ణయమన్న ప్రభుత్వం. బయట నుంచి చూస్తే సంఘ్ ను అర్థం చేసుకోలేరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. నామమాత్రపు రకం శిస్తు కడితే ఇచ్చే రసీదుతో భూమిపై భద్రత కలుగుతుంది. వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి. తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకంతో రీల్స్, వీడియోల చిత్రీకరణ, భక్తులు ఆగ్రహం. స్కూల్ టెండర్లలో 3,000 కోట్ల స్కామ్. సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిరుపతిలో జరిగింది వెన్నుపోటు సభే. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై. హైదరాబాద్ నగరంలో వాటర్ లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సిపి సజ్జన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. క్యాష్ రాజేష్, లోకేష్ ఫార్ములాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపాటు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ మెరుపులు. తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం. హైదరాబాద్ లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు. 1,49,000 పలుకుతున్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. ఇక ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభానికి తెరదించే కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని ఆదివారమే సంతకాలు జరుగుతున్నాయని ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తిరిగి తెరుస్తామంటూ ఆయన వెల్లడించారు. చారిత్రక ఒప్పందంపై రేపు సంతకాలు జరగనున్నాయి. ఆ వెంటనే హార్ముజ్ జలసంధి అందరి కోసం తెరుచుకుంటుందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఒప్పందంలా కాకుండా ఈ డీల్ కింద ఇరాన్కు ఎలాంటి నగదు చెల్లింపులు లేవని, అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇది బలమైన అడ్డంకిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ విద్యా విధానం ప్రారంభమై 6 ఏళ్లు గడిచాయని, ఈ విధానం నూతన తరాన్ని బట్టి పద్ధతి నుండి విమర్శనాత్మక ఆలోచన, మౌలిక భావాలు మరియు ఆవిష్కరణల వైపు నడిపిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భోపాల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది భారతదేశ అవసరాలు మరియు ప్రపంచ డిమాండ్లు రెండింటినీ తెరిచేలా రూపొందించబడిందన్నారు. ఇక 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాతృభాషలో బోధించడం దీనిలోని ఒక ముఖ్యమైన నిబంధన అని, ఇది స్పష్టతను పెంచి సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. NEP పరిశోధన, సంస్థాగత స్వయం ప్రతిపత్తి, బహుళ విషయక అభ్యసనం మరియు వృత్తి విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ ప్రగతిశీల సంస్కరణలు దేశవ్యాప్తంగా క్రమంగా పాతుకుపోతూ 21వ శతాబ్దపు సవాళ్లకు నూతన భారతదేశాన్ని సిద్ధం చేస్తున్నాయన్నారు. राष्ट्रीय शिक्षा नीति NEP 2020 का ये 6वां साल जुलाई में पूरा होने वाला है। नई शिक्षा नीति एक दार्शनिक मसौदा करके विकसित भारत के लिए एक पृष्ठभूमि तैयार कर रहा है। भारत की नई पीढ़ी रोट लर्निंग से क्रिटिकल थिंकिंग की ओर जाए, मौलिक विचार तक जाए, नवाचार के प्रति आग्रही हो, नई सृजन करे, भारत की आवश्यकता के साथ साथ विश्व की आवश्यकता को पूरा करने के लिए सारी प्रारूप नई शिक्षा नीति के अंदर है। विशेष करके मैं अगर मध्य प्रदेश के अंदर एक विषय को उल्लेख करना चाहूंगा, नई शिक्षा नीति में एक मूल शर्त रखा गया है प्रारंभिक अवस्था की शिक्षा को मातृभाषा में करने के लिए। कक्षा 1 से लेकर कक्षा 5 तक पढ़ाई मातृभाषा में होने से विद्यार्थी की स्पष्टता बढ़ेगी, वो नवाचार के प्रति उसकी आग्रह बढ़ेगी, तब जाके वो सृजन कर पाएगा। इस प्रकार के अनेक सुधारवादी, अनेक प्रगतिशील पहल नई शिक्षा नीति में अनुसंधान पर जोर दिया गया है, संस्थाओं की स्वतंत्रता के ऊपर जोर दिया गया है, मल्टीडिसिप्लिनरी के ऊपर जोर दिया गया है, शिक्षा को वैश्विकरण की ओर ले जाने के लिए जोर दिया गया है। ये सब अभी धीरे धीरे देश में रंग ला रहा है। नया भारत नई शिक्षा नीति के आधार पर 21वीं सदी के लिए तैयार हो रहा है। स्किल डेवलपमेंट उसके प्रमुख हिस्सा है। అస్సాం ప్రభుత్వం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ నమోదును నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జనాభా కంటే అధికంగా అంటే 100% మించి ఆధార్ కార్డుల జారీ అయినట్లుగా గుర్తించామని, ఈ అదనపు కార్డులు ఎవరికి జారీ అయ్యాయో నిగ్గు తేల్చాలని అవసరం ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అక్రమ చొరబాటుదారులు ఆధార్ పొందకుండా కట్టడి చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు. 1600 কিলোমিটার যেতিয়া অসম আন্দোলন হল, আমি একত আমি কোনো অসম বাংলাদেশৰ কাটাতাৰ হব, কংগ্ৰেছেও সেই সময়ত অসম বাংলাদেশৰ কাটাতাৰ বনালে, কিন্তু আমি কোনো চিন্তা নকৰিলো যে কাটাতাৰ বেৰাটো মেঘালয়তো হ'ব লাগিব, কাটাতাৰ ত্ৰিপুৰাটো হ'ব লাগিব, কাটাতাৰ পশ্চিম বংগতো হ'ব লাগিব। যদি এইটোত নহয় মই মানকাছাৰ দি নুসুমাম, মই ডাউকি দি সোমাম। সো আমি কেতিয়াবা মই অসম একৰ্ডৰ ওপৰতো কওঁ যে আমাৰ দাবী হ'ব লাগিছে যে 5খন ৰাজ্যৰ কাটাতাৰ। আজি যে আপোনালোকে বিদেশী প্ৰবজন দেখি আছে, বেৰাৰ উইকৰ কাৰণে নহয়, 200 কিলোমিটাৰ বাতি কোনো বেৰা নাই। আউট অফ 1600 কিলোমিটাৰ্ছ অফ বৰ্ডাৰ ত্ৰিপুৰাত বেৰা নাই, এতিয়া বনাই আছে হাফডাম। মেঘালয়ত বেৰা নাছিল, এতিয়া 90% কমপ্লিট হ'ল। অসমত বেৰা আছিলে, দ্বীপ কোনো প্ৰকাৰ কিবা এটা আছিলে, আৰু বেংগলত 800 কিলোমিটাৰ খোলা আছে। এতিয়া আপোনালোকে মোক কওক যে যদি শিলিগুৰিত খোলা থাকে আৰু মানকাছাৰত বন্ধ থাকে, এটা মিনিং কি আছে? আমি ইমান দিনে অসমৰ মানুহৰ পৰা ডিমাণ্ডে নহল যে এনটিআৰ বৰ্ডাৰ, অসম বৰ্ডাৰ নহয়। আমি এটা মানসিকভাৱে ভাবি আছিলো যে অসমৰ বৰ্ডাৰ হলে অসমত নোসোমাব, কিন্তু মেঘালয় তোমালোকে অসমতে আহিছে। সো দিজ ৱেৰ হিষ্টৰিকেল মিষ্টেক। আমাৰ ডিমাণ্ড হ'ব লাগিছিল ডিউৰিং দ্য আছাম একৰ্ড that entire 1600 কিলোমিটাৰ should be constructed.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అయితే అత్యంత అపార్థానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. స్వయం సేవకులు యూనిఫామ్ లో రూట్ మార్చ్లు చేయడం, కర్రలతో ఎక్సర్సైజులు చేయడం చూసి పారామిలిటరీ సంస్థ అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అన్నారు. సంఘ్ ను బయట నుంచి చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేరళంలోని తిరువనంతపురంలో జరిగిన ప్రబుద్ధ పౌర సంఘం కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ను బయట నుంచి చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా దానిని లోతుగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంఘ్ గురించి విశ్వసనీయ వనరుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సంఘ్ గురించి తెలుస్తుందని అన్నారు. Long journey of 100 years, there are so many things. Society is requiring so many things to be done. So many reforms, so many sevas, so many lacunas have to be filled. So naturally, Swayam Sevaks who were trained like this, they went in each field. They created organizations. They participated in organizations who were doing something. And now there are so many organizations wherein Swayam Sevaks are working. 1,30,000 small and large service projects. Swayam Sevaks, they are running without any government money, on the strength of the society. Sangha itself doesn't take anything from outside. In the methodology, one part is there is perfect self-dependence. Men, money, ammunition. All Sangha creates out of its own Swayam Seva. Not a single pie is taken for running the organization. Swayam Sevaks run the organization. They finance. They perform Guru Dakshina. They offer Dakshina. On that Sangha is run. But service projects, etc., social work. So society, we go to the society. The society supports us. So all these things are there. But they are all independent, autonomous and separate. Don't judge Sangha from that. For example, Swayam Sevaks are in politics. Sangha is not a political organization. We never go to vote politics, election politics. భూమి రకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో జరిగిన పలు సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతుల నుంచి నామమాత్రపు రకం వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. రైతులకు సాగు చేసుకుంటున్న భూములపై చట్టపరమైన హక్కులు కల్పించేందుకు రకం ద్వారా లభించే రసీదు ఒక ఆధారంగా పరిగణించే అవకాశం ఉందన్న రైతుల భూములకు చట్టపరమైన రక్షణ కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆనాడు రకం కట్టడం అనేది పటేళ్లు పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి ఈ నామినల్ కాస్ట్ రకం రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలు అనేది ఏ ఆధారమూ లేదు, ఏ కాగితమూ లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కిపడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను.
కలియుగ వైకుంఠం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలు బేఖాతారు చేస్తూ రాజకీయ ప్రచారానికి పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే కొందరు జనసేన కార్యకర్తలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పవన్ కళ్యాణ్ అనే నేను అనే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో రీల్స్ చిత్రీకరించారు. ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వాడడం, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని తెలిసినప్పటికీ వారు ఈ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రాజకీయ అభిమానాన్ని ప్రదర్శించాల్సింది పవిత్ర పుణ్యక్షేత్రంలో కాదు అని, ఇలాంటి చర్యల వల్ల క్షేత్ర పవిత్రత మసకబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించిన జనసేన కార్యకర్తలపై టీటీడీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని ఆసక్తిగా గమనిస్తున్నారు. సెంట్రలైజ్డ్ టెండర్లతో రాష్ట్రంలో మరొక భారీ కుంభకోణం జరిగిందని, ఈ ముసుగులో సుమారు 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఆక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ టెండర్లతో తెలంగాణ బిడ్డలైన కాంట్రాక్టర్లకు ఒరిగిందేమీ లేదని, ఢిల్లీ, ముంబై, గుజరాత్ కు చెందిన గుత్తేదారులకు తెలంగాణ సంపదను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. 29 మే నాడు రాత్రికి రాత్రి దొడ్డిదారిన వీళ్ళకి సడన్గా మన పని కథమైందిరా బాబు, మనను బట్టలు ఇప్పించి బజార్లో నంగా చేసి కొట్టేటట్టున్నారు ప్రజలను అనుకున్నారు. ఏందో 29 నాడు రాత్రి 7 గంటలకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ టైంలో ఎట్లా జరిగిందో అట్లనే మేము చేస్తామని. ఎందుకు చేసిండ్రు అంటే 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాధరణ ఉన్నది ఈ కాంట్రాక్టర్లందరిది. దానికి భయపడి రాత్రికి రాత్రి చేసిండే. నాకు తెలిసి అధికారులు అడిగిన ఏమండి ఇట్లా చేసిండంటే, సార్ ఈ ధర్నాకు భయపడి ఇట్లా వెనుక లోపల నుంచి ఇక వద్దు ఎందుకు లేనిపోనని అప్పటికే తినేంత బుక్కేంత బుక్కిండ్రు. ఇక మిగిలిన కూరగాయలు అవి ఇవి అవన్నీ కూడా ఇవి చేసిండ్రు. ఇక ఘోరం ఏంటంటే తెలంగాణలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఎప్పుడు 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఇచ్చింది. తెలంగాణలో ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని కూడా తీసుకున్నారు. ఏమీ మార్చలేదు. తెలంగాణలో ఉండే అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కొనే ప్రతి వస్తువు కూడా ముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే కొనుక్కోవాలి. అక్కడి నుంచి రాకపోతేనే అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలన్నారు. జీవో నెంబర్ ఉంది, జీవో నెంబర్ కూడా చెప్తా. జీవో నెంబర్ 51 రిలీజ్డ్ ఇన్ 2010 మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని తెలంగాణ కూడా అడాప్ట్ చేసుకున్నది. మరి దీనికి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీధర్ బాబు గారు. మీకు ఈ విషయం తెలియదా? ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది, మాదిగ సామాజిక వర్గానికి చెందిన, ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. బిహెచ్ఎల్లో డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ, నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ. తిరుపతిలో వెన్నుపోటు పార్టీ పెట్టిన వెన్నుపోటు సభ అటర్ ఫ్లాప్ అయిందని, ఇందులో ఒకవైపు సూపర్ 6 సూపర్ హిట్ అంటూనే మరోవైపు మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టుతున్నట్లుగా బహిరంగంగానే చెప్పుకోవడం దారుణమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనడానికి వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసనలకు వచ్చిన మద్దతే నిదర్శనమని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపితే ఇందుకు విరుద్ధంగా అబద్ధాలు చెప్పుకుంటున్నారని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. ఇక స్టీల్ ప్లాంట్ లో 2 ఏళ్లుగా జరిగిన ప్రమాదాలపై సీఎండీని కలుస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పిలుపు మేరకు మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి 2 సంవత్సరాలు ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి దురాగతాలకి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా వెన్నుపోటు పుడుతుందో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా మా కేడర్తో కూడా ప్రజలందరూ ముందుకు వచ్చేందుకు, ముఖ్యంగా మా కేడరు, మా కార్యకర్తలందరూ, మా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున
ప్రజల తరపున నిలబడి ఉద్యమించినందుకు వాళ్ళందరికీ అభినందన. సూపర్ 6 సూపర్ హిట్ అంట. హిట్ అంటే తెలుగులో నాకు అర్థం తెలియదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ హిట్కి అర్థం ఏంటో. ఇచ్చిన వాగ్దానాలన్నీ 2 సంవత్సరాలు నెరవేర్చారా? పోనీకు ఈ వాగ్దానాలు ఇచ్చాము, ఈ 1-2 చేసాము, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి, మేము చేస్తాము అని చెప్తే పర్వాలే. ఒక వాగ్దానం అయితే ఇది ఆడపిల్లలు ఏదైతే ఇస్తానన్న కార్యక్రమం అయితే ఏకంగా మనకు చేయము, దానికి ఆల్టర్నేటివ్ బంగారు కుటుంబం అని చెప్పి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు. భారీ వర్షాల సూచన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వాటర్ లాకింగ్ ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్తో కలసి లక్డీకపూల్, మాసప్ ట్యాంక్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్ వంటి ప్రధాన ప్రాంతాలను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. జేహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా సజ్జనార్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని, మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2 ఏళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్యాష్, రాజేష్, లోకేష్ ఫార్ములాతో పాలన సాగుతోందన్నారు. ఇక డిఎస్సి నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విజయోత్సవ సభని మీది పెట్టుకుంటారు, మాటలేమో మా జగన్ గారి గురించి, మా నాయకుడి గురించి, మా పరిపాలన గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో సాగిన ఇప్పటి వరకు పరిపాలనలో అత్యుత్తమమైనటువంటి పరిపాలన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. వారు చేసినటువంటి పరిపాలనలో మీరు వారి దగ్గరకి కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ దేశంలో పరిపాలనని పేదల పాదాల చెంతకు చేర్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాలలో 500 పైచిలకు ప్రభుత్వ పథకాలని ఏ దళారీ వ్యవస్థ లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం విభేదం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా పథకాలను తీసుకెళ్లి నేరుగా ప్రజలకి చేరవేశాడు. అలాంటి నాయకుడితోటి మీకు పోలిక? తుప్పుబట్టినటువంటి సైకిల్ని తొక్కలేక పవన్ కళ్యాణ్ గారితో నెట్టించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సహచార్యంతో, అబద్ధాలతో వారి కులాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వంలో ఎక్కినటువంటి మీరు మా ప్రభుత్వంతో పోల్చుకుంటుంటే ప్రజలు నవ్విపోతున్నారు. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయావే. ఇది వెన్నుపోటు కాదా? ఇది మోసం కాదా? ఇది ఫెయిల్యూర్ కాదా? ఏ ఒక్క వర్గాన్ని వదిలేసావా? మహిళలను వదిలేవా? 1500 మహిళలకి మహిళా శక్తి అని మహిళలకు ఆశ చూపించావే, మోసం చేసావే. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించగా కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్తో విజయ లాంఛనాన్ని పూర్తిగా చేశాడు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకువెళ్లింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ వేగంగా ఆడినా రనౌట్ వెనుక తిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును నడిపించాడు. కెప్టెన్ శుభమన్ గిల్ ఒకవైపు వికెట్లు పడుతున్న సమయంలో
సంయమనంతో ఆడి 66 బంతుల్లో 11 4లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక చివర్లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోని 4 4లు 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి మరొక 13 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభమన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ భారత యువ బౌలర్ల తాటికి 24.5 ఓవర్లలో 194 పరుగులకి ఆలౌట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్నటి ధరలే నేడు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన పసిడి వెండి ధరలు ప్రస్తుతం నిలకడగా ఉండడంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. ఇక గుడ్ రిటర్న్స్ నివేదికల ప్రకారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,49,080 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,36,650గా కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం తులం ధర 1,11,810 వద్ద నిలకడగా ఉంది. పసిడి బాటలోని వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో కిలో వెండి ధర 2,70,000 వద్ద ఉండగా 100 గ్రాముల వెండి ధర 27,000గా నమోదైంది. అయితే వివిధ నగల దుకాణాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు ముందుగా స్థానిక మార్కెట్ ధరలను నిర్ధారించుకోవడం ఉత్తమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం. హార్ముజ్ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్. ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఎన్ఈపీ కీలక విషయాలు తెలిపిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత. అక్రమ చొరబాటుదారుల నిరోధించేందుకే నిర్ణయమన్న ప్రభుత్వం. బయట నుంచి చూస్తే సంఘ్ను అర్థం చేసుకోలేరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. నామమాత్రపు రకం శిస్తు కడితే ఇచ్చే రసీదుతో భూమిపై భద్రత కలుగుతుంది. వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి. తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకంతో రీల్స్ వీడియోల చిత్రీకరణ. భక్తులు ఆగ్రహం. స్కూల్ టెండర్లలో 3,000 కోట్ల స్కామ్. సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిరుపతిలో జరిగింది వెన్నుపోటు సభే. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై. హైదరాబాద్ నగరంలో వాటర్ లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సిపి సజ్జన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. క్యాష్ రాజేష్ లోకేష్ ఫార్ములాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపాటు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ రాహుల్ మెరుపులు. తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం.
హైదరాబాద్ లో స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు 1,49,000 పలుకుతున్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.